2 నెలల్లో 2 సార్లు అమెరికా పర్యటనలు. బలోచ్ లిబరేషన్ ఆర్మీపై అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా వేటు వేయడం, పాక్ ఆర్మీ చీఫ్ స్థాయికి మించి మాట్లాడడం, ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? దాల్ మే కుచ్ కలాహై అన్నట్లుగా వ్యవహారం నడుస్తోంది. ఏ విషయంలోనైనా ట్రంప్ నాకేంటి అనుకునే రకం. బలోచ్ లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా గుర్తించడం వెనుక భారీ సీక్రెట్ మిషనే ఉందా? ఈ ఏడాది జూన్లో ట్రంప్ ఆసిమ్ మునీర్ లంచ్ మీటింగ్ తర్వాత చాలా జరుగుతున్నాయి. 2 నెలల్లోనే 2 సార్లు ఆసిమ్ మునీర్ అమెరికాలో పర్యటించడం వెనుక కూడా చాలా గేమ్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ టైంలోనే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని విదేశీ ఉగ్రవాద సంస్థగా ముద్రవేసింది అమెరికా. పాకిస్తాన్ లో జరిగిన చాలా దాడుల వెనుక బిఎల్ఏ ఎలియాస్ ది మజిద్ బ్రిగేడ్ హస్తముంది. అయితే దీన్ని ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించడం వెనుక చాలా కారణాలే కనిపిస్తున్నాయి. ప్రకటించిన టైం కూడా కీలకమే. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది బలోచ్ లిబరేషన్ ఆర్మీ. అయితే దీన్ని అమెరికా ఇప్పుడు విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తూ కీలక ప్రకటన చేయటం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ఈ ప్రకటన చేశారు. ఈ నిర్ణయం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బలంగా పోరాడటంలో ఉపయోగపడుతుందని అన్నారు. 2000 సంవత్సరం నుంచి బిఎల్ఏ మిలిటెంట్ ఆర్గనైజేషన్ గా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మజిద్ బ్రిగేడ్ అన్నది బిఎల్ఏకు చెందిన ఆత్మాహుతి దాడులు నిర్వహించే యూనిట్. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటంలో టెర్రరిస్టు గుర్తింపు అనేది కీలక పాత్ర పోషిస్తుందని, ఉగ్రవాద చర్యల కార్యకలాపాలను తగ్గించడానికి ఇది మేలైన మార్గమని యుఎస్ విదేశాంగ శాఖ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. బిఎల్ఏకు ఎఫ్టీఓ గుర్తింపు నిర్ణయంతో అమెరికా సదరు ఉగ్రవాద సంస్థ ఆస్తులను స్తంభింపచేయటానికి, కార్యకలాపాలను నేరంగా పరిగణించటానికి, ఇతర దేశాలతో కలిసి ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను నాశనం చేయటానికి ఇది ఉపయోగపడనుందంటోంది. అదే సమయంలో పెహల్గాంలో దాడికి పాల్పడ్డ ది రెసిస్టెంట్ ఫ్రంట్ ను కూడా ఉగ్రవాద జాబితాలో చేర్చింది. రైట్, అంతా బావుంది. ఉగ్రవాద నిర్మూలనకు అమెరికా కట్టుబడి ఉంది అనుకుందాం. మరి పెహల్గాం అటాక్ పై పాకిస్తాన్ ను ఒక్క మాట కూడా ఎందుకు అనలేకపోయింది? ఇది అమెరికా వైఖరేంటో ప్రపంచ దేశాలకు అర్థమయ్యేలా చెప్తోంది. బలోచ్లో ఎక్కువ మంది సున్నీ ముస్లింలున్నారు. బలోచిస్తాన్లో మైదాన ప్రాంతం, అలాగే ఎడారి ప్రాంతం పర్వతాలతో నిండిన ప్రాంతాలుగా ఉంది. అంతేకాదు పాకిస్తాన్లో ఎక్కువ భాగం బలోచిస్తానే ఉంది. పాక్ భూభాగంలో 44% ఈ ప్రావిన్స్ దే. 1970లలో పాక్ జీడీపీలో బలోచిస్తాన్ వాటా 4.9% నుంచి ప్రస్తుతం 3% కంటే తక్కువగా పడిపోయింది. దాంతో పాకిస్తాన్లోని అత్యంత పేద ప్రావిన్సుల్లో ఒకటిగా బలోచ్ ఉండిపోయింది. పాకిస్తాన్లో అత్యధిక మరణాలు, పేదరికం, తక్కువ అక్షరాస్యత రేట్ బలోచిస్తాన్లోనే ఉంది. క్వెట్టాలో 1/3 ఇళ్లకే నీటి వసతి ఉందంటే అభివృద్ధి ఎంత తక్కువగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. సో ఆర్థికంగా వెనుకబడ్డవారు, పేదవారిగా బలోచ్ వాసులు నిలిచిపోయారు. ఇంటి పోరును తగ్గించుకోని పాకిస్తాన్ బలోచ్ వేర్పాటువాద గ్రూపులకు భారత్ మద్దతిస్తోందని ఆరోపిస్తోంది. అయితే మన దేశం వాటిని ఖండించింది. పాకిస్తాన్ కు ఉన్న అతిపెద్ద బలహీనత బలోచిస్తానే. రాజకీయ, సైనిక అవినీతి బలోచ్ సమాజాన్ని దోపిడీకి గురిచేయటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో బిఎల్ఏను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా అమెరికాతో ప్రకటన ఇప్పించడంతో పాకిస్తాన్కు మరింత కష్టాలు తప్పవా అన్న ప్రశ్నలొస్తున్నాయి. ఆసిమ్ మునీర్ తరచూ అమెరికా వెళ్తూ ట్రంప్ చెప్పే మాటలకు పడిపోతున్నాడా? పాకిస్తాన్ను రాసిచ్చే పనిలో ఉన్నాడా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. అదే సమయంలో ట్రంప్ కూడా ఆసిమ్ మునీర్ను చేరదీయడం వెనుక పెద్ద ప్లాన్లే పెట్టుకున్నాడు. అది మునీర్కు అర్థం కావడం లేదా? లేదంటే ఇద్దరూ కలిసి సీక్రెట్ డీల్స్ ఏవైనా చేసుకున్నారా? ఏం జరుగుతోంది? అసలు బలూచిస్తాన్లో ఎలాంటి విలువైన ఖనిజ వనరులు ఉన్నాయి?
ట్రంప్ ఆటాడిస్తున్నాడు, మునీర్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య ప్రేమానుబంధం ఇదే. అసలు పాకిస్తాన్ కు ప్రధానమంత్రి ఎవరు? ఆర్మీ చీఫ్ ఆర్మీ వ్యవహారాలు చూసుకోకుండా రాజకీయ వ్యవహారాలు చూసుకోవటమేంటి అంటే అక్కడ పాక్ ప్రధాని కంప్లీట్ డూపుగా మారిపోయాడు. మునీర్ రెచ్చిపోతున్నాడంతే. నిజానికి ఈ సంబంధాలు ఎంతగా మారిపోయాయంటే మునీర్ ఇండియాకు వ్యతిరేకంగా అణుదాడి అంటూ అది అమెరికా గడ్డపై నుంచి చేసిన యుఎస్ రియాక్ట్ కాలేదు, కనీసం ఖండించలేకపోయింది. అంతేకాదు అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఓ అమెరికా అధ్యక్షుడు ఒక పాకిస్తానీ ఆర్మీ చీఫ్ ను మంత్రులు ఇతర అధికారులు లేకుండా స్వాగతించారు. నిజానికి ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నివారించినందుకు అమెరికా అధ్యక్షుణ్ణి నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పిలుపునిచ్చిన తరువాతే ట్రంప్ మునీర్ దోస్తీ మరింత పెరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు ట్రంప్ వలలో మునీర్ పడ్డాడా లేదంటే మునీర్ వలలో ట్రంప్ పడ్డాడా అన్న డౌట్లు రాకమానవు. పరిస్థితులు చూస్తుంటే ట్రంప్ తనకేంటి అనుకునే రకం. అంత ఈజీగా ఏ నిర్ణయాలు కూడా తీసుకోడు. ఇప్పుడు బిఎల్ఏను గ్లోబల్ టెర్రర్ అవుట్ఫిట్ గా నిర్ణయించడం వెనుక అక్కడి ఖనిజ సంపదపై ఫోకస్ పెట్టారా అన్న డౌట్లొస్తున్నాయి. పాకిస్తాన్లో అత్యంత వెనుకబాటుకు గురైన బలూచిస్తాన్ ప్రాంతం ఖనిజ సంపదకు నిలయం. ఇక్కడ బంగారం, రాగి, యురేనియం, గ్యాస్, ఆయిల్ వంటి విలువైన నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. షమలాంగ్లో ఆసియాలోనే రెండో అతిపెద్ద బొగ్గు గని ఉంది. సైందక్ అలాగే రేకుడిక్ గనులు ప్రపంచంలోని అతిపెద్ద రాగి నిక్షేపాల్లో ఒకటిగా ఉన్నాయి. రేకుడిక్ లో 7.3 మిలియన్ టన్నుల రాగి, 15 మిలియన్ ఔన్సుల బంగారం నిల్వలున్నాయని కెనడియన్ మైనింగ్ కంపెనీ బారిక్ గోల్డ్ అంచనా వేసింది. దీని విలువ $1 ట్రిలియన్ ఉంటుంది. అందుకే ట్రంప్ మెల్లగా వెనుక నుంచి ప్లాన్ చేస్తూ వస్తున్నారు. 2025లో ట్రంప్ పాకిస్తాన్తో చమురు నిల్వల ఒప్పందం ప్రకటించారు. ఇండియాకు పాక్ ఆయిల్ అమ్మొచ్చేమో అని ట్రంప్ కూడా అన్నారు. అయితే అమెరికా ఆసక్తి రాగి, లిథియం, రేర్ ఎర్త్ మినరల్స్ పై ఉందని చెప్తున్నారు. ఈ ఖనిజాలు డ్రోన్లు, రోబోటిక్స్, ఎలక్ట్రిక్ బ్యాటరీలకు కీలకం. చైనా రేర్ ఎర్త్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ లో 90% రిఫైనింగ్, 70% మైనింగ్ ను తన కంట్రోల్లో ఉంచుకుంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఆధిపత్యాన్ని సవాల్ చేయడానికి బలూచిస్తాన్ లోని ఖనిజాలను వాడుకోవాలనుకుంటోంది. సిపిఇసి ద్వారా చైనా ఇప్పటికే భారీ పెట్టుబడులు పెట్టిన ప్రాంతంలోనే గేమ్ నడిపించాలనుకుంటోంది అమెరికా. విషయం ఏంటంటే 2025 జూన్లో జనరల్ అసిమ్ మునీర్ తో వైట్ హౌస్ లో జరిగిన సమావేశంలో బలూచిస్తాన్ ఖనిజ వనరులపైన చర్చించారని పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఒక ఎంపీ చెప్పుకొచ్చారు. ఈ ఒప్పందం ట్రేడ్, ఏఐ, ఎనర్జీని కూడా కవర్ చేసిందని, అయితే ఖనిజాలు ప్రధాన ఫోకస్ గా ఉన్నాయంటున్నారు. బలూచ్ ఖనిజాల జోలికొస్తే కథ మరోలా ఉంటుందని బలోచ్ నాయకులు ట్రంప్ కు బహిరంగ లేఖలు రాస్తున్నారు. బలూచిస్తాన్ ఖనిజాలు పాకిస్తాన్ కు చెందబోవని, అవి బలూచ్ ప్రజలవని, వీటిని దోపిడీ చేయటం అంటే గ్లోబల్ టెర్రరిజాన్ని పెంచటమే అని వార్నింగ్స్ కూడా ఇచ్చారు. ట్రంప్ ఆసక్తి బలూచిస్తాన్ ఖనిజ సంపదపై, ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్ లిథియంపై స్పష్టంగా కనిపించే విషయమే. ఇది చైనాతో వ్యూహాత్మక పోటీలో భాగం. అయితే ఈ ఒప్పందాలు బలూచ్ ఉద్యమకారుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి. బలోచ్ లో ఎంతో సంపద ఉన్నా, ఖనిజ వనరులున్నా వారు బెనిఫిట్ పొందటం లేదు. బదులుగా వారు ఆర్థిక, రాజకీయ నిర్లక్ష్యానికి గురవుతున్నారని పాకిస్తాన్ ప్రభుత్వం తమ సంపదను దోచుకుంటోందని ఆరోపిస్తున్నారు. ఈ అసంతృప్తే బలోచ్ స్వాతంత్ర్య ఉద్యమానికి కారణమైంది. ఆత్మాహుతి దాడుల దాకా వెళ్లింది. బలోచ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ మీర్ యార్ ఇటీవలే ట్రంప్ కు ఒక బహిరంగ లేఖ రాశారు. బలోచిస్తాన్ ను స్వతంత్ర రాష్ట్రంగా గుర్తించాలని, పాకిస్తాన్ ఆర్మీ మానవ హక్కుల ఉల్లంఘనలను ఖండించాలని కోరారు. ఈ లేఖలో మునీర్ నేతృత్వంలోని పాకిస్తాన్ ఆర్మీని రోగ్ మిలిటరీగా చెప్పుకొచ్చారు. అయితే దీనికి భిన్నంగా బిఎల్ఏ విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా గుర్తించింది.
బలూచిస్తాన్ ఖనిజ సంపద, దాని భౌగోళిక స్థానం అమెరికాకు ఆకర్షణీయంగా ఉండొచ్చని కొందరు ఊహిస్తున్నారు. గ్వాదర్ ఓడరేవు, సిపిఇసి ద్వారా చైనా ఆధిపత్యం చెలాయిస్తోన్న ప్రాంతంలో అమెరికాకు వ్యూహాత్మక ప్రయోజనాలున్నాయి. చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ను అడ్డుకోవటానికి అమెరికా బలూచిస్తాన్ ను ఉపయోగించుకోవచ్చనే వాదన తెరపైకొస్తోంది. బిఎల్ఏ దాడులు చాలా వరకు పాకిస్తాన్ సైన్యం, చైనీస్ పౌరులు, సిపిఇసి సంబంధిత ప్రాజెక్టులపై జరిగాయి. 2018లో కరాచీలోని చైనీస్ కాన్సులేట్ పై దాడి, 2019లో గ్వాదర్లోని 5 స్టార్ హోటల్ పై దాడి, 2024లో క్వెటా రైల్వే స్టేషన్ పై ఆత్మాహుతి దాడి వంటివి బిఎల్ఏ చేసింది. ఈ దాడులు బిఎల్ఏని అంతర్జాతీయంగా టెర్రరిస్టుగా ముద్రవేయటానికి కారణమయ్యాయి. ఇప్పుడు ఇక్కడ ఖనిజ వనరులు ఉన్నాయి కదా అని చెప్పి అమెరికా ఎంట్రీ ఇస్తే ఏం జరగబోతుందన్నది కీలకంగా మారుతోంది. ఇదే సమయంలో బలూచిస్తాన్ పాక్ నుంచి విడిపోతామంటే ఓకే అనే పరిస్థితుల్లో పాకిస్తాన్ లేదు. ఎందుకంటే చైనా ప్రాయోజిత బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ బలూచిస్తాన్ మీదుగానే వెళుతోంది. అందుకే పాకిస్తాన్ ప్రభుత్వం బలోచ్ ను వదులుకునేందుకు సిద్ధంగా లేదు. సిపిఇసిని ఆర్థిక వరంలా పాక్ చూస్తుండగా స్థానికులకు ఉపయోగం చేయకుండా వనరులను దోపిడీ చేయటానికి మరొక ప్రయత్నంగా చాలా మంది బలోచ్ వాసులు దీన్ని చూస్తున్నారు. వీరికి తోడు ఇప్పుడు అమెరికా కన్ను కూడా వీళ్లపై పడింది. మరి ఏం జరగబోతుందన్నది చూడాలి.